హాయ్ ఫ్రెండ్స్. నా పేరు లక్ష్మణ్. నేను ఈరోజు టాలీ ERP9లో కంపెనీ క్రియేట్ ఎలా చేసుకోవాలో చూపిద్దామని వచ్చాం. ఇప్పుడు మనం ఓపెన్ చేసాం టాలీ ERP9. దీన్ని స్టార్టప్ అంటారు. స్టార్టప్లో మీకు లైసెన్స్డ్ అయితేనేమో డైరెక్ట్ మీకు ఇక్కడ చూసారా లైసెన్స్ ఆపరేషన్స్ అని ఇక్కడ మీరు యాక్టివ్ కొట్టుకొని మీ లైసెన్స్ నెంబర్ తోటి మీ యొక్క టాలీని మీరు ఆన్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఎప్పుడు పర్చేస్ చేసినప్పుడు. సో నేను పర్చేస్ చేయలేదు, మనది ఓన్లీ వర్క్ ఎడ్యుకేషనల్ మోడ్ కాబట్టి నేను ఇది ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ కంపెనీ ఇన్ఫో అనేసి ఓపెన్ అయింది. కంపెనీ ఇన్ఫోలో సెలెక్ట్ కంపెనీ, లాగిన్ యాజ్ రిమోట్ యూజర్, క్రియేట్ కంపెనీ, బ్యాకప్స్, రీస్టోర్ అండ్ క్విట్ అని ఉంది. సెలెక్ట్ కంపెనీ అని అంటే మీరు ఇంతకుముందు ఏమైనా కంపెనీ క్రియేట్ చేసినా లేకపోతే మీరు ఇక్కడ వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కొన్ని కంపెనీస్ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటారు. ఎందుకు అని అంటే వాళ్ళ యొక్క కంపెనీ డేటా మొత్తం దాంట్లోనే స్టోర్ చేసుకోవడం కోసం కంపెనీగా క్రియేట్ చేసుకొని పెట్టుకుంటారు. సో దానికోసం మీరు సెలెక్ట్ కంపెనీ చేసుకొని ఓపెన్ చేసి దాంట్లో మీరు ఏమున్నాయో చూసి మీకు కావాల్సిన కంపెనీ సెలెక్ట్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద లాగిన్ యాజ్ రిమోట్ యూజర్ అని ఉంది. లాగిన్ యాజ్ రిమోట్ యూజర్ మీనింగ్ ఏంటి? ఇప్పుడు మీకు సర్వర్ అనేది మెయిన్ సర్వర్ ఉంటుంది. మెయిన్ సర్వర్కి ఒక IP అడ్రస్ ఉంటుంది. మెయిన్ సర్వర్లోనే మీరు వర్క్ చేయొచ్చు ఈ లాగిన్ యాజ్ రిమోట్ యూజర్ని యూజ్ చేసి. మీరు ఇక్కడ వర్క్ చేస్తారు, మీరు ల్యాప్టాప్లో కానీ మీ యొక్క కంప్యూటర్లో కానీ ఇక్కడ మీరు వర్క్ చేస్తారు. కానీ మీరు ఆ సర్వర్ అనే ఒక దాంట్లో లాగిన్ అయిపోయి మీరు వర్క్ చేస్తే మీరు చేసిన డేటా మొత్తం డైరెక్ట్ సర్వర్లో సేవ్ అయిపోతుంది. దానికోసం లాగిన్ యాజ్ రిమోట్ యూజర్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మీకు క్రియేట్ కంపెనీ ఉంది. ఇప్పుడు మీరు కొత్తగా ఏదైనా కంపెనీ స్టార్ట్ చేశారనుకో, ఒక కంపెనీకి క్రియేట్ చేయాలి మీరు, సో క్రియేట్ కంపెనీ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ బ్యాకప్, రీస్టోర్ అని 2 ఆప్షన్స్ ఇచ్చారు. బ్యాకప్ అంటే ఏంటి? ఇంతకుముందు మీ యొక్క కంపెనీ డేటా సంబంధించింది వేరే సిస్టంలో మీరు మొత్తము వర్క్ చేశారు, ఒక 1 month 2 month వర్క్ చేశారు, మీకు ఆ కంప్యూటర్ అవైలబుల్ ఉంది. అక్కడ మీరు ఇప్పుడు ఆ డేటా మొత్తము ఇక్కడికి వచ్చారు, ఇక్కడ మీరు వర్క్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఇప్పుడు ప్రాబ్లం అయిపోతుంది, మీరు ఈ 2 months చేసిన వర్క్ మొత్తం టైం వేస్ట్ అయిపోతుంది. సో అక్కడ మీరు ఫైల్స్ మొత్తం డేటా మొత్తం రీస్టోర్ చేసుకొని ఆ ఫైల్ తీసుకొని వచ్చి ఇక్కడ మీరు బ్యాకప్ చేసుకుంటే మీ 2 months చేసిన వర్క్ మొత్తం మీకు ఇక్కడ సేవ్ అయిపోతుంది, టైం అనేది సేవ్ అవుతుంది, ఈజీగా మీరు చేసేసుకోవచ్చు. క్విట్ అంటే మీ ఆప్షన్ మీకు అర్థమైపోయి ఉంటుంది. క్విట్ అంటే ఈ సాఫ్ట్వేర్ నుంచి బయటకు వెళ్ళడం కోసం. సో నేను ఇప్పుడు చూడండి ఒకసారి సెలెక్ట్ కంపెనీ సెలెక్ట్ చేశాను. నేను సెలెక్ట్ కంపెనీలో మీరు ఏదైతే వాలెట్ పాస్వర్డ్ యూస్ చేస్తున్నారో అది మీకు స్టార్గా కనబడుతుంది, మీ కంపెనీ నేమ్ కనిపించదు. ఇది చూసారా పైన ఇక్కడ స్టార్ కనబడుతుంది, దీనికి వాలెట్ పాస్వర్డ్ ఉంది. సో కంపెనీ నేమ్ స్టార్ కనబడుతుంది. ఇప్పుడు క్రియేట్ కంపెనీకి వెళ్దాం. ఇప్పుడు క్రియేట్ కంపెనీ ఓపెన్ చేయగానే మీకు కంపెనీ క్రియేషన్ అనేసి ఇట్లా ఒక షీట్ ఓపెన్ అయింది. డైరెక్టరీలో మీరు చూస్తున్నారు సి యూజర్స్ పబ్లిక్ టాలీ ERP9 డేటా అని. సి అనేది అంటే ఏంటిది? OS. సి డ్రైవ్లో యూజర్స్ అనే ఒక ఫోల్డర్లో దాంట్లో సబ్ ఫోల్డర్ పబ్లిక్, దాంట్లో టాలీ ERP9 డేటా అని మీరు ఇప్పుడు చేసే వర్క్ మొత్తం దాంట్లో సేవ్ అవుతుంది. మీరు రీస్టోర్ చేసుకునేటప్పుడు కానీ బ్యాకప్ చేసుకునేటప్పుడు కానీ ఈ అడ్రస్ మీరు సెలెక్ట్ చేసుకొని డేటాలో ఉండే ఒక ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్ని మీరు సెలెక్ట్ చేసుకుంటేనే రీస్టోర్ కానీ బ్యాకప్ కానీ అవుతుంది. కంపెనీ నేము క్రియేట్ చేసుకోవచ్చు. నా కంపెనీ నేమ్ వచ్చేసి లక్ష్మణ్, మెయిలింగ్ అడ్రస్ మెయిలింగ్ వచ్చేసి లక్కీ, అడ్రస్ వచ్చేసి ఖమ్మం, నా కంట్రీ వచ్చేసి ఇండియా అండ్ మై స్టేట్ ఈస్ తెలంగాణ. పిన్ కోడ్ ప్రతి ఉంటూనే ఉంటుంది స్టేట్కి. ఫోన్ నెంబర్, కంపెనీ ఫోన్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్. ఫ్యాక్స్ నెంబర్ అనేది మీ కంపెనీ వెళ్ళినప్పుడు మీకు ఫ్యాక్స్ నెంబర్ ఇస్తారు. ఈమెయిల్ అడ్రస్, ప్రతి ఒక్కరికి మనకి ఈమెయిల్ అడ్రస్ ఉంటూనే ఉంటుంది. సో ఈమెయిల్ అడ్రస్ మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు వెబ్సైట్ అని వచ్చింది. వెబ్సైట్ అంటే ఏంటి? ఎవరైనా సరే కంపెనీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కంపెనీ ప్రమోట్ చేయడం కోసం డిఫరెంట్ వెబ్సైట్స్లో వాళ్ళ యొక్క కంపెనీ నేమ్ తోటి పేజెస్ క్రియేట్ చేయడం కానీ, ఫేస్బుక్లో పేజ్ క్రియేట్ చేయడం కానీ, వాట్సాప్ బిజినెస్ వేసుకోవడం కానీ ఇలా ఉంటుంది. దాంట్లో నుంచి మీకు ఏదైనా వెబ్సైట్లో మీ కంపెనీ చేసుకున్నారంటే మీ కంపెనీ యొక్క నేమ్ తోటి
మీరు ఏదైనా ఒక వెబ్ అడ్రస్ ఇచ్చుకోవచ్చు. ఫైనాన్షియల్ ఇయర్ బిగైన్స్ ఫ్రమ్ 1st April నుంచి ఎప్పుడైనా మన ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. బుక్స్ బిగైన్స్ ఫ్రమ్ ఆ రోజు నుంచి మనం చేసుకుంటాం. టాలీ వాలెట్ పాస్వర్డ్ అంటే మీకు ఇందాక చూసారు, టాలీ వాలెట్ పాస్వర్డ్ పెట్టుకున్నారనుకో మొత్తం స్టార్గా మీ కంపెనీ కనిపిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, టాలీ వాలెట్ పాస్వర్డ్ యూస్ చేశారంటే మర్చిపోవద్దు. మర్చిపోయారు అంటే మీ డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. ఇక్కడ బేసిక్ కరెన్సీ సింబల్ మనం చేసే కంట్రీ కానీ మన యొక్క స్టేట్ కానీ సింబల్, ఐ మీన్ స్టేట్కి ఉండదు, కంట్రీకి ఉంటుంది. బేస్ కరెన్సీ సింబల్ వచ్చేసి ఐఎన్ఆర్. నేను సఫిక్స్ నెంబర్ టు అమౌంట్ అవసరం లేదు. యాడ్ స్పేస్ బిట్వీన్ అమౌంట్ అండ్ సింబల్. ఓకే, నాకు అమౌంట్కి సింబల్కి స్పేస్ ఉండాలి. ఇలా నెంబర్ ఆఫ్ డెసిమల్స్ 2 డెసిమల్స్ ప్లేసెస్ అమౌంట్, ఇవన్నీ మీకు ఆల్రెడీ వాళ్ళు ఫీడ్ చేసే ఉంటాయి. మీరు వాటిని ఒకసారి చూసుకొని కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయో సెలెక్ట్ చేసుకుంటే చాలు. యాక్సెప్ట్ వచ్చింది. యాక్సెప్ట్ వార్నింగ్. మీ కంపెనీ మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అంటే ఎస్ నో కేర్ అంటే కంపెనీ క్రియేట్ అయిపోతుంది. చూసారా, కంపెనీ క్రియేషన్ మీకు ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు గేట్వే ఆఫ్ టాలీ ఓపెన్ అయింది. గేట్వే ఆఫ్ టాలీలో మీరు మాస్టర్స్, ట్రాన్సాక్షన్స్, డీటెయిల్స్, రిపోర్ట్స్ చూస్తున్నారు. సో మనకి ఇక్కడ వరకు. ఇప్పుడు దీంట్లో మీరు లెడ్జర్స్ చేసుకోవచ్చు. ఇన్వెంటరీ, ఏదైనా స్టాక్ సంబంధించింది, గోడామ్స్కి ఓచర్స్ ఎంట్రీ చేసుకోవచ్చు. గోడామ్స్లో ఉన్న ఓచర్స్ ఎంట్రీ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ డేటా, బ్యాంకింగ్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, స్టాక్స్ మరి రేషియో, డిస్ప్లే. ఇప్పుడు మనం దీంట్లో నుంచి బయటకు వెళ్తాం కాబట్టి ఇప్పుడు 10 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎస్ ఆర్ నో? ఎస్.